వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం. అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ వారి కాంబోజరాజు కథ 1967 డిసెంబర్ 29న విడుదలైంది. శోభన్ బాబు, అంజలీదేవి, గుమ్మడి, ఎల్ విజయలక్ష్మి, రాజశ్రీ, వాణిశ్రీ ముఖ్య పాత్రలు పోషించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకుడు. శోభన్ బాబు కథానాయకునిగా ఎదుగుతున్న రోజుల్లో ఈ సినిమాలో నటించే అవకాశం లభించింది. కాంబోజరాజు కథ హిట్ చిత్రం. స్వల్ప లాభాలు ఆర్జించి పెట్టింది. టీవీ రాజు మంచి స్వరాలు అందించారు. ఇది జానపద సినిమా. చారిత్రక నేపథ్యం కూడా ఉంటుంది. అత్యంత పురాతన కాంబోజరాజుల వీరత్వం, వారి అశ్విక దళాల గొప్పదనం మరియు వారి వీరగాథలను విశదీకరించే ఒక కథాంశం. బుర్రకథల రూపంలో కూడా ప్రసిద్ధి చెందింది. కాంబోజరాజు కథ ఆధారంగా 1945లో మాయలోకం రూపుదిద్దుకుంది. ఇది అక్కినేని నాగేశ్వరరావుకు రెండవ చిత్రం. గూడవల్లి రామబ్రహ్మం దర్శకుడు. ఈ జానపద చిత్రం ఘన విజయం సాధించింది. 22 సంవత్సరాల అనంతరం శోభన్ బాబు హీరోగా కాంబోజరాజు కథ పేరుతో తిరిగి నిర్మించారు. అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ వారు అత్యంత ధైర్యంగా కాంబోజరాజు కథను యథాతథంగా వెండితెరకెక్కించారు. హంగుల జోలికి పోలేదు. దర్శకుడు కమలాకర కామేశ్వరరావు కృషి అడుగడుగునా కనిపిస్తుంది. కాంబోజరాజుకు 7 భార్యలు. వారిలో మాణిక్యాదేవి ఒకరు. సవతుల కుట్ర కారణంగా మాణిక్యాదేవి దేశ బహిష్కరణకు గురవుతుంది. శరాబందీ రాజు ఆమె కుమారుడు. శని ప్రభావం కారణంగా కాంబోజరాజు కష్టాల పాలవుతాడు. ఆయన రాచపుండు నయం కావడానికి నిర్మల అనే ఔషధం కావలసి వస్తుంది. శరాబందీ రాజు గంధర్వలోకంలో ప్రవేశించి నిర్మల సాధించుకొస్తాడు. తండ్రి రాచపుండు సమస్యను పరిష్కరిస్తాడు. కాంబోజరాజు నిజం తెలుసుకుని భార్యను కుమారుణ్ణి ఆదరిస్తాడు. కథ సుఖాంతమవుతుంది. కాంబోజరాజుగా గుమ్మడి, మాణిక్యాదేవిగా అంజలీదేవి, శరాబందీ రాజుగా శోభన్ బాబు చక్కగా నటించారు. శివునిగా నటించిన బాలయ్య ఆ పాత్రకు వన్నె తెచ్చారు. కుమ్మరి మాస్టర్ దళం బుర్రకథ మరో ఆకర్షణ. నటుడు చదలవాడ కుటుంబరావు చివరి సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమా విడుదల కాకముందే ఆయన కన్నుమూశారు. ఈ చిత్రంలోని కొన్ని పాటలు బహుళ జనాదరణ పొందాయి. ఈ చిత్రంలో శోభన్ బాబు, గుమ్మడి వెంకటేశ్వరరావు, బాలయ్య, అంజలీదేవి, ఎల్ విజయలక్ష్మి, రాజశ్రీ, వాణిశ్రీ, చలం, రాజబాబు, వల్లూరి బాలకృష్ణ, ధూళిపాళ, చిత్తూరు నాగయ్య, చదలవాడ, జగ్గారావు, సూర్యకాంతం, లంక సత్యం, వేళంగి, జ్యోతి, కల్పన, సూర్యకళ, తిలకం, సవితాదేవి తదితరులు నటించారు. సంభాషణలు ఏ పిచ్చేశ్వరరావు, పినిశెట్టి శ్రీరామమూర్తి. పాటలు డాక్టర్ సి నారాయణరెడ్డి, కొసరాజు. ఛాయాగ్రహణం ఎస్ వెంకటరత్నం. కళ రాజేంద్ర కుమార్. ఎడిటింగ్ అక్కినేని సంజీవి. నృత్యం వెంపడి సత్యం. నిర్వహణ బి చెంచురామయ్య. సంగీతం టీవీ రాజు. నేపథ్య గానం ఘంటసాల, పి సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, వసంత, బెంగళూరు లత, జేవి రాఘవులు, జయదేవ్. నిర్మాతలు దగ్గుబాటి భాస్కర్రావు, కొసరాజు భానుప్రసాద్. దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు. Please like, share and subscribe.